9-10 వయసున్న పిల్లలు ఏం చేస్తారు? ఏ బ్యాటో పట్టుకుని క్రికెట్ ఆడతారు, లేదంటే వీడియో గేమ్లతో కాలక్షేపం చేస్తారు. కానీ ఆ బాలుడు పేపర్ చదువుతాడు. అందులోనూ ఆర్మీకి సంబంధించిన వార్తలంటే అక్షరం కూడా వదలడు. అంత చిన్న వయసులోనే పొంగి పొరలే దేశభక్తి ఆ బాలుడికి ఎవరికీ రాని అరుదైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది. సరిహద్దుల్ని కంటికి రెప్పలా కాపలా కాస్తారు. ఎండనక, వాననక, చలనక, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ రేయింబావుళ్లు పనిచేస్తారు. ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అయినా వారికి దేశ భద్రతే ముఖ్యం. మన సైనికులు కుటుంబాలను, జీవితాలను త్యాగం చేస్తారు కాబట్టే ఇక్కడ మనం నిశ్చింతగా నిద్రపోతున్నాం. సైన్యం ఎదుర్కొంటున్న కష్టాల గురించి పెద్దవాళ్లకే అవగాహన ఉండదు. కానీ ఈ చిన్నారిని చూడండి. ఇతని పేరు రవికర్ బాబు. సైనికుల కష్టాలు వింటే అతను చలించిపోతాడు. ఆ స్పందించే హృదయమే ఈ చిన్నారిని బోర్డర్లో మన సైన్యానికి అతిథిని చేసింది. అంత చిన్న బాలుడు సరిహద్దుల్లోకి ఎలా వెళ్లాడా అని ఆశ్చర్యపోకండి. దీని వెనుక పెద్ద కథే ఉంది. రవికర్ బాబు తల్లిదండ్రులు మధ్యతరగతికి చెందినవారు. హైదరాబాద్ నిజాంపేట వారి నివాసం. తండ్రి నరసింహారెడ్డి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఉంటారు. తల్లి ఇందిర రవి ఆల్నా పాలనా చూడడం కోసం ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంది. నిజాంపేటలోని ఒక స్కూల్లో 4వ తరగతి చదువుతున్న రవికి సామాజిక అంశాల పట్ల ఉన్న అవగాహన చూస్తే ఆశ్చర్యపోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా టీవీల ముందు కూర్చుంటారు గాని రవి ఎప్పుడు పేపర్ పట్టుకునే గడుపుతాడు. మార్నింగ్ స్కూల్ 7:15 కంతా వ్యాన్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు పేపర్ కోసము 6:30 నుంచి 6:45కి బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఇంకా పేపర్ కోసం కాచుకోండి, ఇంకా వాడు రాలేదు అనేసి. రాగానే పేపర్ హెడ్లైన్స్ అన్ని చూసేసి వాడికి ఏది నచ్చిందో అది కొంచెం చదివేస్తాడు. అంతలో వ్యాన్ వస్తుంది. వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చి పెద్దవాళ్ళు కూర్చున్నట్టు మనమైతే ఈవినింగ్ స్నాక్స్ తింటా పేపర్ చూడడం అలా చేస్తాం. పిల్లలు డిఫరెంట్ గా తింటా టీవీ చూస్తారు కదా, దానికి రివర్స్ పేపర్ చూసేసి తర్వాత ఆడుకోవడం అలాంటివి చేస్తాం. సరిహద్దులో సైన్యం గురించి వార్తలు అదే పనిగా చదివేవాడు. సైన్యం కష్టాలకు సంబంధించిన వార్తలు చూస్తే కంటతడి పెట్టేసేవాడు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, నీళ్ల కోసము 50-60 కిలోమీటర్లు దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలి. ఇంకా వేడికి షూ కింద ఉన్న 57 డిగ్రీస్ వేడికి షూ కింద ఉన్న రబ్బర్ కూడా కరిగిపోతుంది. ఇంకా బాండీ పాములు లోపల అది మట్టిలో నుంచి వచ్చి కరుస్తాయి. పాయిజనస్ ఇన్సెక్ట్స్, ఇంకా స్టామ్, తుఫాన్. న్యూస్ పేపర్లో వాళ్ళు ఇచ్చారు ఇంత కష్టపడుతున్నారు అని. అది చదివేటప్పుడు కండ్లల్లో నీళ్ళు వచ్చాయి. సరిహద్దుల్లో సైన్యం ఎలా పనిచేస్తుందో స్వయంగా వెళ్లి తెలుసుకోవాలని తెగ ఆరాటపడ్డాడు. తల్లిదండ్రుల్ని ఈ విషయం గురించి పదే అడిగేవాడు. కానీ వాళ్లు సమాధానం దాటవేయడంతో తన కోరిక తీర్చుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచించాడు. తానే స్వయంగా బీఎస్ఎఫ్ డీజీకి లేఖ రాశాడు. ఆ లేఖలో రవి చూపించిన ఆసక్తిని గమనించిన డీజీ బోర్డర్కు రావడానికి అంగీకరించారు. డీజీ నుంచి లేఖ వచ్చిన రోజు రవి ప్రపంచాన్నే జయించినంత సంబరపడిపోయాడు. చాలా హ్యాపీ అయిపోయాను. కింద లెటర్ కింద అది ఒక చోటు ఉంటే ఆ లెటర్ చూశాను. అమ్మా లెటర్ వచ్చింది అని కింద నుంచి అరిచి పైకి వచ్చి లెటర్ ఇచ్చాను మొదటికి. అలా మన సైన్యానికి అతిథిగా మారాడు ఈ చిచ్చరపిడుగు. బీఎస్ఎఫ్ నుంచి మెయిల్ వచ్చిన తర్వాత సైన్యానికి చెందిన ప్రతినిధి స్వయంగా రవి ఇంటికి వచ్చారు. ఆ చిన్నారే లేఖ రాశాడా లేదా అని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత 4 బోర్డులను సూచించి ఒకటి ఎంచుకోవాలని సూచించాడు. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న రవి ఇసుక ఎడార్లున్న రాజస్థాన్లోని మెరార్ను ఎంచుకున్నాడు. ఇంకేముంది, చెలో రాజస్థాన్. పట్టుమని 10 ఏళ్లు కూడా ఉండవు. రవి అనుకున్నది సాధించాడు. మార్చి 18 నుంచి వారం రోజుల పాటు రాజస్థాన్ బోర్డర్లో గడిపాడు. ఆర్మీ అధికారులను అడిగి తన సందేహాలన్నీ తీర్చుకున్నాడు. తుపాకీ చేత పట్టుకుని ముచ్చట తీర్చుకున్నాడు. సరిహద్దులో కలిగి తిరుగుతూ ఉంటే రవి పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అక్కడ మేము బార్డర్ చూసేసరికి నాకు చెయ్యి మీద ఉన్న హెయిర్స్ అంతా ఇట్లా నిల్చొని ఉన్నాయి. గూస్ బంప్స్ వచ్చేసాయి. శాండ్ డ్యూన్స్, ఇంకా ఫిక్స్డ్ శాండ్ డ్యూన్స్, షిఫ్టింగ్ శాండ్ డ్యూన్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అంటే ఎక్కడ ఉండేటివి అక్కడే ఉంటాయి.
షిఫ్టింగ్ శాండ్ డ్యూన్స్ అయితే ఒక 10 నిమిషాలు అట్టు చూసామనుకో ఇటు నుంచి ఇటు అలా వెళ్ళిపోతుంటే అలా అక్కడ బార్డర్ అంతా కవర్ చేసేసింది. అక్కడ మేము కొంచెం దూరం వెళ్ళి మొరార్ బార్డర్లోనే అక్కడ 2 లైన్ ఫెన్సింగ్ అంతా చూసాం. సైన్యం పట్ల రవికున్న ఆసక్తిని, అంత చిన్న వయసులో దేశభక్తిని చూసి ఆర్మీ అధికారులు కూడా ఫిదా అయిపోయారు. ఆ చిన్నారి అతిథి ఏది కోరినా కాదనకుండా అన్నీ చేశారు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఆయుధాల ప్రదర్శన ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రవికి వివరించారు. సైన్యం విధులేంటి, వాళ్ల పనితీరేంటి అన్నీ కూడా విడమర్చి చెప్పారు. खुद आके सारे बीएसएफ के जो हमारे बीओपीज हैं, जैसलमेर की, बागयानवाला, मुरार, जो काफी कठिन स्थितियों में जहाँ जवान रहते हैं, उसको उसने अपनी आंखों से देखा. मुझे लगता है पूरी जिंदगी इसको ये याद रखेगा और वापस जाके अपने सारे साथियों को, अपने दोस्तों को, अपने परिवार वालों को बताएगा कि बीएसएफ के जवान कैसे रहते हैं, कैसे देश के लिए अपनी सारी सेवाएं देते हैं. కేవలం సరిహద్దులే కాదు, రాజస్థాన్లోని పర్యాటక ప్రదేశాలను కూడా తల్లిదండ్రులతో కలిసి రవి చూశాడు. సరిహద్దుల్లో సైన్యం చేసిన అతిథి మర్యాదలను తలుచుకుని ఆ కుటుంబం మురిసిపోతోంది. మన ఓన్ రిలేటివ్స్ కూడా అంత బాగా కేర్ తీసుకోరేమో. చాలా దిగే వరకు, దిగడం వెంటనే వాళ్ళు రెడీగా స్టేషన్ దగ్గర ఉండడము, బోర్డు పెట్టుకొని మా పేర్లు రాసుకొని వెయిటింగ్ అన్నట్టు. అసలు మిడ్ నైట్ నుంచి దాదాపు 1 అవర్ నుంచి స్టేషన్లోనే ఉంటున్నారు. వాళ్ళు పగలంతా పని చేసి మళ్ళీ మా కోసం అక్కడ ఉండడం అనేది గొప్ప విషయం. మళ్ళీ 2 సెక్యూరిటీ ఇచ్చి పంపించారు. పైగా మాకు భాష హిందీ ప్రాబ్లం కదా, అందుకనేసి తెలుగు వచ్చిన మనిషిని మనకి సపోర్ట్ గా పెట్టి విజిటింగ్ ప్లేసెస్ గురించి వాళ్ళు గైడ్ లాగా మాకు చెప్పారనమాట, ఇలా అనేసి. సరిహద్దుల్లో గడిపిన ఆనందం రవిని భూమి మీద నిలవనీయడం లేదు. మన కోసం అహర్నిశలు కష్టపడుతున్న సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాడు. అందరిలోనూ దేశభక్తి పెంపొందించాలని చెప్తున్నాడు. కాశ్మీర్ లో మన కంట్రీలోనే ఉండి మన ఫ్లాగ్ ని కాల్చేసి తొక్కేసి పాకిస్తాన్ ఫ్లాగ్ ఏమో బిల్డింగ్ల మీద ఎగరవేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నాలాగా చిన్నప్పుడు దేశభక్తి లేదు, ఐక్యత భావం లేదు. ఇప్పుడు నాలాగా దేశభక్తి, ఐక్యత భావం ఉండింటే వాళ్ళు ఆ పనే చేసిండేవారు కాదు. ఇంత చిన్న వయసులోనే అనుకున్నది సాధించి సరిహద్దుల్లో గడిపొచ్చిన రవి పెద్దయ్యాక సరిహద్దుల్ని కాపలా కాసే సైనికుడే అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న వయసులోనే దేశభక్తి, దాంతోపాటు ఐక్యతా భావాన్ని పెంచాలంటున్నాడు రవి. చిన్నప్పుడు తాను చదివిన ఆర్టికల్స్ బీఎస్ఎఫ్ జవాన్ల వైపు, దాంతోపాటు బోర్డర్లో జరుగుతున్న కార్యాల వైపు తను మొగ్గు చూపిందంటున్నాడు. దాంతోపాటు దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉండేందుకు సైనికులే ముఖ్య కారణం అంటున్నాడు రవి. అంతేకాకుండా తను అంటే పెరిగి పెద్ద అయిన తర్వాత బీఎస్ఎఫ్ జవాను అంటే దాదాపు డీజీ స్థాయి ర్యాంకుకు వెళ్ళాలి, డీజీ లాగా భుజాల మీద తన సింబల్స్ వేసుకోవాలని కూడా రవి ఆశపడుతున్నాడు. ఆ రవి యొక్క కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాము. కెమెరామెన్ మోహన్తో సరోజా, హైదరాబాద్.